ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ ఉత్తమ్ భేటీ కొత్త రేషన్ కార్డులు సహా పలు అంశాలపై చర్చ అరగంట పాటు సాగిన సమావేశం పోలవరంపై మాటల యుద్ధం ఎత్తును తగ్గిస్తున్నారన్న వైసీపీ మీకు మాట్లాడే అర్హతే లేదన్న నిమ్మల రీసర్వేలో అవకతవకలు జరిగాయి గత ప్రభుత్వం గందరగోళం సృష్టించింది అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్న అనగాని చిత్తూరు సబ్ జైల్లో వైసీపీ నేతలకు రోజా పరామర్శ తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపణ వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ హెచ్చరిక బీసీల రాజీనామాపై రచ్చ బలవంతంగా బయటకు పంపారన్న బొత్స వైసీపీ కోసం వీసీలు పనిచేశారన్న లోకేష్ రఘువర్మకు మద్దతిచ్చి మాట మారుస్తారా ఓటమిని హుందాగా ఒప్పుకోండి కూటమి నేతలపై గుడివాడ అమర్నాథ్ ఫైర్ ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి వశం మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. పేరాబత్తుల రాజశేఖరం గెలుపు వీర రాఘవులపై విజయం. ఆగని కర్ణాటక జలదోపిడి ఆంధ్ర రైతుల్లో ఆందోళన ఫలించని అధికారుల ప్రయత్నాలు. కరీంనగర్లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ టీచర్స్ ఎమ్మెల్సీగా కొమరయ్య గెలుపు బండి సంజయ్తో కలిసి సంబురాలు. హైదరాబాద్ రాయదుర్గంలో వివాహిత ఆత్మహత్య అల్లుడు కట్నం కోసం వేధించాడని తల్లి ఆరోపణ దర్యాప్తు చేస్తోన్న పోలీస్. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు బ్యాంకు గ్యారంటీ ఇవ్వనున్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్. రోడ్డెక్కిన పంచాయతీ కార్మికులు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఆందోళన. ఆర్టీసీ బస్సు బోల్తా ప్రమాదంలో 10 మందికి గాయాలు నంద్యాల జిల్లా కల్వటాల దగ్గర ఘటన. బిస్కెట్స్ తయారీ గోదాంలో దాడులు అంబర్పేటలో అధికారుల తనిఖీలు అపరిశుభ్ర వాతావరణంలో తయారీపై ఆగ్రహం. SLBCలో కొనసాగుతున్న రెస్క్యూ సమస్యగా మారిన నీటి ఊట 3 షిఫ్టుల్లోనూ పనిచేస్తోన్న సిబ్బంది. ఆదోనిలో కర్ణాటక మద్యం స్వాధీనం 3.5 లక్షల విలువ చేస్తుందని పోలీసులు బొలేరో సీజ్ 2 అరెస్ట్. మహారాష్ట్రలో మహాయుతి ఆందోళన అసెంబ్లీ ఎదుట నిరసన ప్రదర్శన ఎస్పీ నేత అబూ ఆజ్మీ వ్యాఖ్యలపై ఆగ్రహం. మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా ఆమోదించిన సీఎం ఫడ్నవీస్ సర్పంచ్ హత్య కేసులో ఆరోపణలు. గుజరాత్లో ప్రధాని పర్యటన వైల్డ్ లైఫ్ రెస్క్యూ రిహాబిలిటేషన్ సెంటర్ సందర్శన జంతువుల మధ్య సరదాగా గడిపిన మోదీ.